వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. కొంచెం ఆలు అండ్ శనగపప్పు రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, చపాతీస్కి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. కుక్కర్లో వేసేసుకుందామండి. సరిపోను ఆయిల్ పోసేసుకుంటున్నాను. అయితే దీంట్లో స్పెషాలిటీ అండి సాజీరా అండ్ చెక్క వేసుకుంటాం మనము. దీనివల్ల టేస్ట్ అనమాట. చెక్క, సాజీరా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం కూడా ఇప్పుడే వేయాలండి, సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ కడిగి నానబెట్టుకున్న శనగపప్పు. సో పప్పు కలిపేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఆలు వేసేసుకున్నామండి. 2 మినిట్స్ లిడ్ పెట్టి తీసాక ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకున్నాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నామండి. సో లాస్ట్కి సరిపడా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 విజిల్స్కి కుక్కర్ పెట్టేసుకుందామండి. సో యమ్మీ టేస్టీ చూడండి, శనగపప్పు ఆలు కర్రీ చపాతీస్కు చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి వ్యూవర్స్.